హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోవా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? సో గాయ్స్, ఇవాళ ఏంటి స్పెషల్ అంటే టుడే ఈజ్ దివాళీ. దివాళీ ఈజ్ లైక్ మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ నాకు. మీలో ఎంతమందికి దివాళీ ఫేవరెట్ ఫెస్టివల్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైజ్, యాక్చువల్లీ నేను ఫ్యామిలీ అంతా కలిసి చేసుకోవడం దివాళీ చాలా ఇయర్స్ అయిపోయింది. లైక్ నేను మేబీ ఫస్ట్ ఇయర్లో చేసుకున్నాం అనుకుంటా ఫ్రెండ్స్తో. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇంట్లో లేననమాట. ఎప్పుడు ఏదో ఒక ఎగ్జామ్స్ ఇదే గోల సరిపోతుంది. ఫైనలీ ఇప్పుడు సమ్ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగానే చేసుకున్నారు అనుకుంటున్నాను. అఫ్కోర్స్ చేసుకుంటారు. సో గైస్, బిఫోర్ వి స్టార్ట్ ది వ్లాగ్, వీ హ్యావ్ ఏ గెస్ట్ హియర్ టు విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ టైమ్. హాయ్ గైస్, హ్యాపీ దివాళీ. మీరు మీ ఫ్యామిలీతోని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఎవరైనా సరే క్రాకర్స్ అవి కాలుస్తున్నారంటే ప్లీజ్ టేక్ కేర్, జాగ్రత్తగా కాల్చండి. అండ్ పెద్ద పెద్ద క్రాకర్స్ అలా కాకుండా పొల్యూషన్ కొంచెం తగ్గించండి. ఎంతైతే అంత ఫ్యామిలీతోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ పెట్స్ ఏమైనా ఉంటాయి కదా, మనం ఏవైతే పెట్స్ రోడ్ సైడ్ కానీ అవన్నీ కొంచెం అవి కూడా చూసుకోండి. కొంచెము ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్యామిలీ. మెయిన్ థింగ్, ఒకరిని ఇబ్బంది పెట్టి మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. సో మన ఎంజాయ్మెంట్ అనేది పక్క వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది అవ్వకూడదు. దట్స్ వాట్ మెయిన్ థింగ్, వాట్ హీ మైండ్ టు సే. జస్ట్ బీ రెస్పాన్సిబుల్, దట్స్ ఇట్. మీ అందరికీ తెలుసు, బట్ చిన్న అడ్వైస్ అంతే మా నుంచి. సో ఎలా అనిపించింది? ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఇప్పుడు స్కూల్లోనే అలాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీతో. వెరీ రేర్ అంటే వెరీ రేర్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హాస్టల్స్లో ఉంటాం కాబట్టి. బట్ తాను జగ్ది అయితే చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను. అయ్యో, ఫ్యామిలీతో చాలా తక్కువ సెలబ్రేట్ చేసుకున్నాం మేము చిన్నప్పటి నుంచి. బట్ ఇప్పటి నుంచి బట్ మా అత్తయ్య వాళ్ళని మిస్ అవుతున్నాం మేము. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంది. చిన్న వర్క్స్ ఉండి వైజాగ్ వెళ్ళలేకపోయాము, లేదంటే అందరు కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. లాస్ట్ టైం మేము అందరు కలిసి దసరా చేసుకున్నాం. ఇట్ వాజ్ రియలీ నైస్. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఈసారి మిస్ అయ్యాము. ఇట్స్ ఓకే, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో ఇంకొక మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు సెలబ్రేషన్, అంతే కదా, ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా సో ఇంకేంటి, మీ చిన్నప్పుడు ఎలా చేసుకునేవాళ్ళు దివాళీ? చిన్నప్పుడు అంటే లైక్ స్కూల్లో అంతా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. హాస్టల్లో మ్యాక్సిమం టైం అయితే మాత్రము. ఇంటి దగ్గర అయితే వెరీ రేర్ వన్. హాస్టల్లో వాళ్ళే మాకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు క్రాకర్స్ అవిని. సో వీ యూస్ టు సెలబ్రేట్ లైక్ దట్. సో కన్నా ఎలా అనిపించింది ఇవాళ మరి మీకు? బాగుంది యాక్చువల్గా బెంగళూరులో కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ టైం బట్టి కొంచెం మీడియంగా చేసుకొని అలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. వేరే ఇక్కడైతే కొంచెం టైం అది ఉండిన వల్ల కొంచెం మా గోవాన అత్తయ్య గారు బాగా ఫుల్ డెకరేషన్ చేసి కొంచెం గ్రాండ్ గా చేశారు దివాళీ అనేది. ఇక్కడ చూస్తారు నెక్స్ట్ చూస్తారు మీరు వ్లాగ్ లోని. సో దాట్స్ ఇట్ గైస్. ఇంకా మీరు లేట్ చేయకుండా వెంటనే వ్లాగ్ వెళ్ళిపోండి. ఓకే, బాయ్ గైస్, హ్యావ్ ఫన్. సో గైజ్, ఈ వ్లాగ్ స్టార్ట్ చేసింది ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను నేను. యాక్చువల్లీ ఆఫ్టర్ లంచ్ అనమాట. ఇంకా సో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ మా సురేష్ అండ్ లక్ష్మి బ్యాక్ డ్రాప్ అంతా కొంచెం హెల్ప్ చేసి అది డెకోర్ చేస్తూ ఉన్నారు. అండ్ అమ్మవారికి శారీ అయితే మా ఆంటీ అండ్ లక్ష్మి కట్టించేశారనమాట. సో ఇంకా వాళ్ళు శారీ పార్ట్ అయిపోయాక ఇంకా నేను నా డెకరేషన్ పార్ట్ స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం. సో ఇక్కడైతే నేను మొత్తం ఆ దీపాలకి అది కొంచెం డెకోర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఆబ్వియస్గా మనం పట్టు శారీస్ వేసుకొని పనులన్నీ చేయలేం కాబట్టి సో కంఫర్టబుల్గా ఉండడానికి నేను ఇంకా నైట్ సూట్లోనే ఉండి ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే మా ఆంటీ వచ్చారు, ఇంకా జ్యువెలరీ అది వేస్తూ ఉన్నాం అమ్మవారికి. సో ఇంకా జ్యువెలరీ అండ్ సారీ కట్టాక ఇంకా మొత్తం అయిపోయాక చూస్తే అమ్మవారు ఎంత అందంగా ఉన్నిన్నారు అసలు.
ఇంకా దాని తర్వాత ఇంక నేను చెప్పాను కదా ఈ దీపాలు అదంతా ఇంకా డెకోర్ చేస్తున్నా. నేను డెకోర్కి ఓన్లీ బంతిపూలు అండ్ రెడ్ రోజెస్ అండ్ తమలపాకులే యూస్ చేశాను. ఓన్లీ ఆ 3 ఐటమ్స్తోనే మొత్తం డెకోర్ ప్లాన్ చేశాను అనమాట. సో ఇంకా అది చేస్తూ ఉన్నాను. సో చెప్పాను కదా ఇంకా అమ్మవారి దగ్గర ఫ్రంట్ అంతా డెకోర్ పార్ట్ అయిపోయాక ఇంక మా ఫ్లాట్ ఎదురుగా ఇది రంగోలీ కలర్స్ యూస్ చేయకుండా ఓన్లీ ఫ్లవర్స్తోనే మొత్తం థీమ్ అనుకున్నాను అనమాట. సో ఫ్లవర్స్తోనే ఇంకా రంగోలీలాగా డెకోర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అమ్మవారి ముందు పెట్టిన క్యాండిల్స్ అన్నీ నేనే డిజైన్ చేశాను అనమాట. సో మీలో ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ ఇట్, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి చేశాను నేను. అండ్ మీరు కూడా ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇంక ఇక్కడ ఆఫ్టర్ డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాము. సో ఇంకా నేనైతే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా క్యాండిల్స్ వెలిగిద్దామనేసి వెలిగిస్తూ ఉన్నాను అనమాట. సో అప్పుడే ఇంకా సత్తి కూడా వచ్చి మా ఫోటోగ్రాఫర్ కొన్ని క్యాండిల్స్ తీసాడు నాకు. ఆఫ్టర్ దట్ ఇంకా సత్తి కూడా కొంచెం హెల్ప్ చేసి క్యాండిల్స్ అది వెలిగిస్తూ ఉన్నాడు. చాలా క్యాండిల్స్ ఉండే బయట అంతా ఉండినాయి అనమాట. సో ఇంకా తను కొంచెం హెల్ప్ చేసి ఇంకా అలా క్యాండిల్స్ వెలిగించేసాము. సో మేము ఇంట్లో అయితే ఈవినింగ్ పూజ చేస్తూ ఉన్నాము. ఆబ్వియస్గా మనం దివాళీ రోజు ఈవినింగ్సే కదా చేస్తాము. సో ఇంకా ఈవినింగ్ ఇక్కడ అటెండ్ అవ్వాలన్నట్టు ఇంకా డాడీ వాళ్ళు మార్నింగే ఆఫీస్లో పూజ చేసేసారనమాట. డాడీ ఇంకా సత్తి వెళ్ళి అక్కడ మార్నింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇప్పుడు అందరు కలిసి ఇంక ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇంకా ఎవ్రీథింగ్ క్యాండిల్స్ అన్నీ వెలిగించేశాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను నేను. సో ఇంకా అందరు వచ్చి ప్రే చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ప్రిపరేషన్ అప్పుడు మొత్తం మా ఆంటీ హెల్ప్ చేశారు. బట్ అట్ ది ఎండ్ మా ఆంటీకి కొంచెం హెల్త్ బాగాలేక తను ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. సో అందుకే ఆంటీ ఈ వ్లాగ్లో ఎక్కడ కనిపించదు. ఇంకా మేమే ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆంటీ కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యారు. సో ఇక్కడ అయితే ఇంకా హారతి ఇస్తున్నాను, మీరు ఒకసారి ప్రే చేసేసుకోండి. సో ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ అయిపోయాక ఇంకా దేవుడి గదిలో కూడా పూజ చేయాలి కదా. సో ఇంకా అక్కడ కూడా సైమల్టేనియస్గా అక్కడ చేస్తూ ఉన్నాను ఇంకా. సో మా డాడీ అయితే ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నారు. సో ఆబ్వియస్గా మనకు కొన్ని మ్యాండేటరీ పిక్స్ అయితే ఉండాలి కదా. ఇంకా మా సత్తి ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ.
సో ఇంకా ఆఫ్టర్ దాట్ ఇంకా క్రాకర్స్ టైం అనమాట. సో ఇక్కడ క్రాకర్స్ అయితే ఇంకా మేము పెద్దగా తెచ్చుకోలేదు. యాక్చువల్లీ సమ్ 3-4 ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్గా స్టాప్ చేసేసామన్నమాట. లైక్ పిట్టి అండ్ సత్తి కూడా వాళ్ళకి, అండ్ కొంచెం పెద్దగా అయిపోయాక మనకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది కదా. చిన్నప్పుడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాం క్రాకర్స్, దివాళీ అంటే క్రాకర్సే అప్పుడు. బట్ ఎందుకో ఒక ఏజ్ వచ్చేసాక అంత ఇంట్రెస్ట్ రాదు కదా మనకి. సో అలాగే అయిపోయింది అనమాట. మేము ఇంట్లో లేము లైక్ చాలా ఇయర్స్ దివాళీ అప్పుడు. బట్ సత్తి పిట్టి ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఈసారి ఎందుకో మరి అందరం కలిసాం కాబట్టి కొంచెం ఆ ఫెస్టివ్ వైబ్స్ ఉండాలి, కొంచెం ఎందుకో తెచ్చుకోవాలనిపించి చాలా తక్కువ తెచ్చుకొని ఊరికే అలా ఇంకా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మా నాన్నమ్మ ఎంత క్యూట్గా తిప్పుతుంది చూడండి ఆ కాకర పువ్వు అలా పట్టుకొని. సో మా నాన్నమ్మకి కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. అందరూ మా నాన్నమ్మకైతే ఇంక అందరు ఒక చోటు ఉండాలి, ఇంక అంతే ఖుషి ఖుషి. అంతే కదా పెద్దవాళ్ళు ఎవరైనా అంతే. వాళ్ళకి ఏ పెద్ద ఏం కోరికలు ఉండవు. మనం వాళ్ళతో హ్యాపీగా ఒక 10 minutes కూర్చొని మాట్లాడితే వాళ్ళకి అదే చాలు. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళకి చాలా లోన్లీ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో మన రెస్పాన్సిబుల్గా వాళ్ళతో ఉండి ఒక 10-15 minutes ఇట్స్ నథింగ్ మనకు. ఆ 10 minutes వాళ్ళ గురించి స్పెండ్ చేయడంలో తప్పేం లేదు. మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఏజ్కి వెళ్ళాల్సిందే. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ వాళ్ళు ఏదైనా పదే పదే చెప్తారు ఆ ఏజ్లో చాదేస్తాం. ఎందుకంటే ముసలి వాళ్ళంటే వాళ్ళు ఈక్వల్ టు చిన్నపిల్లలే అనమాట. వాళ్ళ మైండ్ సెట్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం చాదస్తం వచ్చేస్తుంది ఆ ఏజ్లో. వాళ్ళకే కాదు మనకైనా వస్తుంది. సో కొంచెం విసుక్కోకుండా వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఓకే అంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అంతే. బికాజ్ వాళ్ళ లైఫ్లో ఎన్నో చూసుంటారు కాబట్టి మనకు అడ్వైస్ ఇస్తారు. అండ్ మా నాన్నమ్మ అయితే వెరీ స్ట్రాంగ్ విమెన్ అని చెప్పాలి. ఒకప్పుడు లైక్ ఫుల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంటేనే ఇప్పుడు మా డాడీ వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యి మంచిగా ఒక స్టేజ్కి వచ్చి తర్వాత మా డాడీ కష్టపడి ఇప్పుడు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. సో షీ వాజ్ ఎ పిల్లర్ అనమాట. సో అది ఎప్పుడు మర్చిపోకూడదు. మన రూట్స్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దట్స్ వాట్ ఐ మెంట్. ఇక్కడ క్రాకర్స్ కాల్చడం అయితే అసలు ఒక 10-15 minutesలోనే అయిపోయింది. మాకే అప్పుడే అయిపోయిందా అనిపించింది. మా డాడీ కూడా ఇంకొన్ని తెచ్చుకోవచ్చు కదా, ఏంటి అంత తక్కువ తెచ్చుకున్నారు అని అంటూ నిన్నారు. బట్ మేము అనుకోలేదు, లైక్ ర్యాండమ్గా సడన్గా అనుకొని ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. ఏం ప్లాన్ చేసి తీసుకొని రాలేదు. సో మొత్తానికి హ్యాపీగా అయితే కొంతసేపు అలా సెలబ్రేట్ చేసేసాము. అసలు చిన్నప్పుడైతే మేము స్కూల్లో ఉన్నప్పుడు అలాగా గన్నీ బ్యాగ్స్ వస్తాయి కదా. సో ఆ గన్నీ బ్యాగ్స్ తెచ్చుకునే వాళ్ళం మేము. ఆ క్రాకర్స్ అంత పిచ్చి అప్పుడు. ఇప్పుడు ఎందుకో అంత ఇంట్రెస్టే లేదు. ఐ థింక్ అందరికీ అలాగే ఉంటుందేమో ఒక ఏజ్ దాటాక. సో ఇంకా ఇక్కడ మేము తెచ్చుకున్నవి కూడా అన్నీ సౌండ్లెస్వే అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఈ కాకరపూలు, చిచ్చుబుడ్డి అంటాం కదా, సో అలాంటివి కొన్ని. ఇంకా చెప్పినా వినకుండా మా పిట్టి, ఇంకా వాడు కొంచెం చిన్నోడు కదా, వాడు మాత్రం ఏదో ఒక వాలా తెచ్చుకున్నాడు. సో ఇంకా అదొక్కటే ఆ సౌండ్ పొల్యూషన్. లేదా మిగతావన్నీ మేము చిన్నవే అన్నీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. పిట్టి ఫెలో కాబట్టి వాడికి ఒకటే ఎక్సెప్షన్ ఇచ్చాము. కానీ ఆ వాళ్ళని చూసి మా సత్య ఎగ్జైట్ అయ్యి వెళ్ళాడు ఇంకా పెట్టడానికి. ఇంతకు ముందైతే ఆ 250 shots అవేవే వస్తాయి కదా. సో అంత ఆ డమాల్ ఆ సౌండ్ పొల్యూషన్ అన్నీ తెచ్చుకునే వాళ్ళం. బట్ కొంచెం రియలైజ్ అయ్యాక నో అని ఆపేసాము. దీపావళి శుభాకాంక్షలు. గట్టి చెప్పరు. దీపావళి శుభాకాంక్షలు అంట మా నాన్నమ్మ. ఇక్కడ మా డాడీ ఉన్నారు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. కన్నా నువ్వు చెప్పు. హ్యాపీ దివాళీ. బుడ్డి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దీపావళి మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ వి విష్ యు హ్యాపీ దివాళీ. మా
దివాళీ ఇష్టం ఉంటుంది. ఐ డోంట్ నో మీకు రీజన్ ఏంటో నాకు తెలియదు. నాకు దివాళీ పర్టికులర్గా ఎందుకు ఇష్టం అంటే ఇట్స్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనమాట. సో చాలా పాజిటివ్ వైబ్స్. నాకు ఈ ఫెస్టివల్ అంటే ఎక్కడ చూసినా అలా లైట్స్ 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 ఫుల్ ఆ పాజిటివ్నెస్ అనిపిస్తుంది. సో అందుకు నాకు దివాళీ అంటే చాలా ఇష్టం అనమాట. నాట్ బికాస్ ఆఫ్ క్రాకర్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను అంత ఎంకరేజ్ చేయను. మేము క్రాకర్స్ పేల్చినా కూడా ఓన్లీ అదేమంటాం అది ఏమంటాం ఆ కాకర పూలు అండ్ చిచ్చుబుడ్డి అంటాం కదా. సో అవి మాత్రం మేము ఏదో అలా ఫెస్టివల్ ఫీలింగ్ రావడానికి. సో అవి మాత్రం నో సౌండ్ పొల్యూషన్ అనమాట. సో అది మీరు చూసే ఉన్నారు వీడియోలో ఆల్రెడీ. సో అలా మా దివాళీ అలా జరిగింది. అండ్ డెకరేషన్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. ఆబ్వియస్లీ మీకు తెలుసు నాకు చేయడం అలా డెకరేషన్ అది చేయడం ఇష్టం అనేసి. సో మా ఆంటీ కూడా చాలా హెల్ప్ చేశారు. మా మెయిడ్ లక్ష్మి తను కూడా చాలా హెల్ప్ చేసింది. అండ్ సురేష్ వచ్చి ఆ డెకరేషన్ ఆ ఫ్లవర్స్ అన్ని పైన వేయడం అంతా సురేష్ హెల్ప్ చేశాడు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో గైజ్ వ్లాగ్ అయితే చూసేశారు కదా. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా సెలబ్రేషన్లో మీ అందరినీ ఇంక్లూడ్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. And that's it guys, that's it for today. If you guys like this video, please do like, share and subscribe to Goa Diaries. And na Instagram page ni kuda follow avvandi for interesting health updates and everything. And that's it. I'll see you in my next vlog. Till then, bye from Goa Diaries. Bye bye.